గారికి, సిపి గారికి, అధికారులందరికీ కూడా మీరేమైనా ఉంటే మీరు నోటీస్ ఇవ్వండి, మేము లీగల్గా తెలుసుకుంటాం. ఒక నోటీస్ ఇయ్యరు, ఏమి ఇయ్యరు, రాత్రి కూలగొట్టిందంటే ఎంత దౌర్జన్యమో, సిగ్గు చెర ఉన్నదా మీకు ఈ ప్రభుత్వానికి? నేను ఇప్పటికి కూడా ప్రభుత్వాన్ని, అధికారులను డిమాండ్ చేస్తున్నా, ఆ విగ్రహాన్ని మళ్ళీ ఎక్కడ పెట్టిందో అక్కడ పెట్టాలి. ఆ మెడికల్ కాలేజ్ పేరు పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు పెట్టాలి. పెట్టకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయి. అన్ని ఊళ్ళలో విగ్రహాలు పెడతాం మేము. మా కార్యకర్తలను, మా నాయకులందరినీ కూడా మీరు అరెస్ట్ చేసి లోపల పెట్టారు. వాళ్ళందరినీ ఎంబడే విడుదల చేయాలి, క్షమాపణ కూడా చెప్పాలి. చెప్పకపోతే వదిలిపెట్టేది లేదు. వరంగల్ జిల్లా అంతా, తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఉజ్జృంభిస్తాం. మీ సంగతి ఏంటో చూపెడతాం. దయాన్న మాట్లాడిన అన్ని విషయాలు నేను ఏకీభవిస్తూ ఉన్నాను. పెద్ది సుదర్శన్ రెడ్డి గారి విగ్రహాన్ని కూల్చడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది ఇంత దుశ్చర్యకు కాంగ్రెస్ పార్టీ, అక్కడున్న మాధవరెడ్డి గారు కానీ ఇవాళ ఉన్న రేవంత్ రెడ్డి గారు పాల్పడటం చాలా శోచనీయం, దురదృష్టకరం. బిడ్డ, ఒక పెద్ది సుదర్శన్ రెడ్డి గారి విగ్రహాన్ని కూలగొడితే మీకు వచ్చిన పైశాచిక ఆనందం ఏందో, మీరు పొందిన సంతోషం ఏందో కానీ, మరి భవిష్యత్తులో మిమ్మల్ని అక్కడ డిపాజిట్ కూడా రాకుండా ఓడిచుడు ఖాయం. మీరు ఆయన ఒక విగ్రహం కూలగొడితే ఇవాళ మాకు ఇబ్బంది ఉండొచ్చు, కానీ జీవితాంతం మీరు కుమిలిపోయే విధంగా, బాధపడే విధంగా దాని పరిణామాలు కానీ, దాని తీవ్రత కానీ, దాని మూల్యం చెల్లించుకునే రోజు తప్పకుండా త్వరలో ఉంది మాధవరెడ్డి గారు, కాంగ్రెస్ నాయకులారా అని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. ఇదే పెద్ది సుదర్శన్ రెడ్డి ఘర్షణ వాతావరణం ఉండొద్దు నా నియోజకవర్గంలో అని చెప్పి గత 10 సంవత్సరాల ఉద్యమ నాయకుడిగా, శాసనసభ్యుడిగా ఓడిపోయినా గెలిచినా శాంతియుత వాతావరణంలో నడిపిండు గులాబీ జెండాను. దీన్ని శాంతించాలంటే, ఈ ఘర్షణ వాతావరణం తగ్గించాలంటే 24 గంటల లోపల పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని మళ్ళీ అక్కడ నిర్మించండి. మాధవరెడ్డి, నీకు ఫ్రెండ్గా చెప్తున్నా నేను, గోక్కోకు అనవసరంగా. కాబట్టి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యంగా మాధవరెడ్డిని, రేవంత్ రెడ్డిని నేను కోరుతున్నా, వెంటనే సిపికి, కలెక్టర్కి డైరెక్షన్స్ ఇవ్వండి. వెంటనే ఆ విగ్రహాన్ని మీరు మళ్ళీ అక్కడ ఆవిష్కరించండి. ఒక శాంతియుత వాతావరణం ఉంటుంది. ఈరోజు ఎవరైనా చనిపోయేంత వరకు ఉండొచ్చు, కోపము, తాపము ఇవన్నీ ఉండొచ్చు. చనిపోయిన తర్వాత అవన్నీ మర్చిపోయేటువంటి సాంప్రదాయం మనది. అలాంటిది మర్చిపోయి ఆయన మరి గుర్తుగా పెట్టినటువంటి విగ్రహాన్ని పెట్టిండ్లు అయిపోయింది. దానికి నువ్వు కూడా దండేయి, సానుభూతి ప్రకటించు. అది కాకుండా ఏంది రాష్ట్రంలో ఏం జరుగుతున్నది? అంతమంది పోలీసులు అవసరమా? అంతమంది మా నాయకులను అరెస్ట్ చేయడం అవసరమా? ఇంత దుర్మార్గంగా వ్యవహరించడం ఇది బాధాకరమైంది. మరి ఈరోజు ఇది ఇంతటితో ఆగదు. ఖచ్చితంగా ఇంతకుముందు మా నాయకులు చెప్పినట్టుగా ఖచ్చితంగా రేపు ప్రతి గ్రామంలో పెడతాం, ప్రతి కూడల్లో పెడతాం. ఈరోజు అంటున్నావు కదా నువ్వు పర్మిషన్లని, ఎవరి విగ్రహాలకు ఉన్నాయండి పర్మిషన్లు? ఈరోజు ఎక్కడెక్కడ ప్రతి గ్రామంలో విగ్రహాలు ఉన్నాయి, పర్మిషన్లు ఉన్నాయా? ఎవరు తీసుకున్నారు పర్మిషన్లు? ఆ సాంప్రదాయం లేదు. ప్రేమతో, గౌరవంతో పెట్టుకునే సాంప్రదాయం మనది. కాబట్టి మీరు పర్మిషన్ లేవని కుంటి సాకులు చెప్తే మాత్రం ఖచ్చితంగా ఇది శాంతి భద్రతల సమస్య అవుతుంది. దీన్ని ఎదుర్కోవడానికి జిల్లా యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉండాలని హెచ్చరిక చేస్తాను.